పంచుతుంది ఎవరో చూడు, ఇప్పుడు ఒకటి కాదు 2 కిల్లీలు వేసుకుంటాను. చూడు, బ్యాక్గ్రౌండ్ లో అగ్నిపర్వతాలు పేలడం, తుఫాన్లు భూకంపాలు రావడం కామన్ అయిపోయింది కాబట్టి తట్టుకున్నాను. ఇలాంటి విధి వైపరీత్యాలు ఇంకోసారి క్రియేట్ చేయడానికి వీల్లేదు. నేను పెద్ద మీ చాలా కబుర్లు చెప్పుకోవాలి. మన ముసలి జేజవ రూపంలో విధి మమ్మల్ని కర్కశంగా విడదీసినప్పుడు చాలా ముచ్చట్లు బ్యాలెన్స్ పడ్డాయి. అవన్నీ ఇప్పుడు షేర్ చేసుకోవాలి. రేయ్, ఆ ముచ్చట్లు ఇచ్చిటే చెప్పుకోవాలా? ఇంటికి వెళ్తాం కదా, అచ్చట కూడా చెప్పుకోవచ్చు. పాపం అక్క చెల్లి ఆశలాడి అసలు చెయ్యకరా. పార్థు గారు, మీరు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకండి. పార్థు గారు, మీరు తీరిగ్గా మాట్లాడుకోండి. మేం గదిలోకి వెళ్తున్నాం. నాకు చెవుడు. వరుదిని, నేను మోగుదాన్ని. నందు, కావ్య, దివ్య, మేమిద్దరం డఫ్ అండ్ డమ్ బావగారు. అమ్మయ్యా, బెడ్రూమ్ 4 ఆక్యుపై చేసి నన్ను సేవ్ చేశారు. లేదంటే ఆ రాక్షసి ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టి నన్ను గదిలోకి లాగేది. అక్క, నందు మోహన్ చూసావా? ఆయన మరీ నా పరువు తీస్తున్నాడే. బావ పాత పడలేకపోతున్నావా అక్క? చూసారు కదా. పోనీ నేను వెళ్ళి బావతో బ్యాలెన్స్ ముచ్చట్లు షేర్ చేసుకురానా? చంపేస్తాను, సిగ్గులేదు. కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించండి అక్క. నాన్న జీతం పెళ్లి ముందు ఖర్చుకి, పెళ్లిలో ఖర్చుకి, పెళ్లి తర్వాత ఖర్చులకి, చిల్లర మల్లర ఖర్చులకి ఏం సరిపోలేదు. ఇప్పటి వరకు ఉన్న అప్పులు తీర్చాలి, మా ఇద్దరు పెళ్లికి సేవ్ చేయాలి. మధ్యలో మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు తొందరపడి నాన్నని తాతం చేస్తే అప్పుడు ఆ పురుడులు పుణ్యాల కోసం మళ్ళీ అప్పు చేయాలి. అప్పు సప్పు చేసి ఉప్పు పప్పు తెచ్చి నాన్న మా ఇద్దరికి ఒక మోస్తరు మొగుండు తేయటం ఎంత కష్టం చెప్పు. అందుకే నాకు ఒక ఆలోచన తట్టింది. అది ఎలా ఉంటుందో మీరే చెప్పండి. ఏంటమ్మా ఆలోచన? మేమిద్దరం గుండె రాయి చేసుకుంటాం. చిన్నప్పటి నుంచి మీ బట్టలు, పుస్తకాలు, సైకిళ్ళు సెకండ్ హ్యాండ్ లో ఎలా వాడుకున్నామో అలాగే మీ ఇద్దరి హస్బెండ్స్ ని కూడా మేమిద్దరం సెకండ్ హ్యాండ్ లో కట్టేసుకుంటాం. నేను నందు బావని, దివ్య పార్థు బావని పెళ్లి చేసుకొని నాన్న కోసం త్యాగమూర్తులం అయిపోతాం. ఏమంటారు? పార్థ బావ కొంచెం కోపం ఎక్కువ అక్క. నేను నందు బావని పెళ్లి చేసుకుంటాను, నువ్వు పార్థ బావని పెళ్లి చేసుకోక్క.
పిచ్చి తల్లి, ఇప్పటికే ఈ ఇద్దరు డిజార్డర్ లో చిన్నది పెద్దోడిని పెద్దది చిన్నోడిని చేసుకున్నారు. సర్లే, మనమైన ఆర్డర్ లో చేసుకున్నాం. పార్థు భవన్ నేను, నందు భవన్ నువ్వు పెళ్లి చేసుకున్నాం. అదే కరెక్ట్. మరి మనం హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం అక్క? ఇప్పుడు కులు మనలేదు. ఇంకొక మాట మాట్లాడారంటే మీ ఇద్దరు కాళ్ళు విరగొడతాను. నోరే కాదు, కళ్ళు కూడా మూసుకొని పడుకోండి. అమ్మా, మా కాపురాలకి ఎసురు పెడతారా? అది కదక్క, ఏ దిక్కు లేకపోతే అక్క మొగుడే దిక్కుని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు కదా. అక్క మొగుళ్ళలేదు, తిక్క మొగుళ్ళలేదు. కబుర్లు క్యాన్సిల్. పడుకుంటారా లేదా? మరి మాత్రం దానికి నందు భవన్ బయట ఎందుకు పడుకోబెట్టారు? పాపం బావ నిద్ర పట్టుకు బయట ఎన్ని తిప్పలు పడుతున్నాడో ఏమో. అమ్మయ్యా, ఎంత ప్రశాంతంగా ఉందో. పెళ్ళైన కొత్తలో పెళ్ళాన్ని వేరే గదిలో పడుకోబెట్టి నువ్వు ఇక్కడ విడిగా పడుకుంటే నీకు సంతోషంగా ఉందా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇక్కడ నా మనసులో మంటలు చెలరేకపోతున్నాయి తెలుసా? నేను మనసు గురించి మాట్లాడలేదు బాబు, నువ్వు ఆవేశపడకు. కర్మ కాకపోతే నాకే ఎందుకు ఈ శిక్ష? ఏ జన్మలో ఏ పాపం చేశాను? ఏ భార్యాభర్తల్ని విడదీశాను? రే, నోరు మూసుకుని పడుకొని ఇక్కడైనా నన్ను ప్రశాంతంగా పడుకోనిస్తావా? పడుకో తండ్రి, పడుకో. నీకెలా నిద్ర పడుతుందో నాకు అర్థం కావట్లేదు. నాకు మాత్రం తెల్లార్లు జాగారవే. ఏమీ ఆలోచించుకో. చూడు, మన పక్కన వీళ్ళంత సైలెంట్ గా నిద్రపోతున్నారు. ఏ గురక లేదు, ఏ కలవరింతలు లేవు. హాయిగా నిద్రపడుతుంది. రేయ్, ఎక్కడిది సౌండ్? కొంప తీసిన కార్ని ఎవరైనా దొంగలు ఎత్తుకెళ్తున్నారేమో. పద. కారు కాదు నాన్న, కన్న తండ్రి గురక పెడుతున్నాడు చూడు. అంటే రాత్రంతా మనం ఈ గురక వింటూ హాయిగా ప్రశాంతంగా మనశ్శాంతిగా పడుకోవాలి. ఓ గురువయ్య, ఏంది అప్పుడే బస్ స్టార్ట్ చేస్తుండవు? ఇద్దరే ప్యాసింజర్లు ఎక్కున్నారు. అబ్బా, ఇంజిన్ ఆపే. రైట్ రైట్, టికెట్ టికెట్ రే, మన కండక్టర్ మామ డ్యూటీ ఎక్కేశాడు రోయ్. టికెట్ టికెట్, రైట్ రైట్, టికెట్ టికెట్. రేయ్, నాన్న బస్సు నడుపుతున్నాడు, మామ టికెట్లు కుడుతున్నాడు రా. ఏమయ్యా, బుద్ధి ఉందా? ఫుట్ బోర్డ్ మీద నిలబడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? పైకి వచ్చి నిలబడకపోతే ఏకంగా పైకే పోతారు. ఎక్కండి. గుడూర్ గుడూర్. ఈయన మన ఇద్దరిని ఎర్ర బస్ ఎక్కిచ్చేసాడు రా. ఎక్స్క్యూజ్ మీ, బస్సు ఎక్కడి దాకా ప్రయాణం చేస్తుందో? కోవర్ కోవర్, మధ్యలో కొవ్వూరు తప్పితే అక్కడ ఆగ తప్పే. కొవ్వూరా? నా బంగారు కొండ. రేయ్, గూడూరు ఎన్ని కిలోమీటర్లు ఉంటుందిరా? తెలీదు, కానీ తెల్లారిపోతుందిరా. కోవర్ కోవర్, మధ్యలో కొవ్వూరు తప్పితే అక్కడ ఆగ తప్పే. కొవ్వూరా? నా బంగారు కొండ. రేయ్, గూడూరు ఎన్ని కిలోమీటర్లు ఉంటుందిరా? తెలీదు, కానీ తెల్లారిపోతుందిరా. ఇప్పుడు ఏం చేద్దాం రా? టికెట్ తీసుకోవాలా? తేడు తేడు, డబ్బులు తేడు. టికెట్ 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 తీసుకోకపోతే మధ్యలో స్క్వాడ్ వస్తుంది. మీకేం కాదు, నా ఉద్యోగం పోతుంది. ఏంది 100? నా బొంద చిల్లర యాడ్ నుంచి తెచ్చేది? నేనేమన్నా గుడి ముందు అడుక్కుంటున్నానా ఏంది? చిల్లర టికెట్ అనక రాయన కండక్టర్ గారు. ఎంతమందికి రాయినయ్యా? దిగేటప్పుడు చిల్లర ఉంటే ఇస్తా, లేకుంటే దీపోకొచ్చి తీసుకోవాలా? ఏయ్, ఇక్కడే నిలబడ్డారు ఏందయ్యా? వెనక సీట్లు ఖాళీఉన్నాయి, వెళ్ళి కూర్చోండి. టికెట్ 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 టికెట్. జర్నీ ఇదో రకమైన జర్నీ. పొద్దునుండి డ్యూటీ చేసి వచ్చిన మామగారు
ఆద మనిషి నిద్రపోతాడు అనుకున్నాను గాని నిద్రలో కూడా టిక్కెట్లు కొడతాడని ఏమాత్రం ఊహించలేదురా. రేయ్, ఒక్కటిచ్చి లేపుతాను. వద్దురాపాదు, మావయ్య గారు దేవుడు రా. ఊరుకోండి అబ్బాయి, నేను దేవుణ్ణేంటి? దేవుళ్ళంటే మా అల్లుళ్ళా ఉంటారు. కట్నం ఇచ్చుకోలేని ఈ పేద తండ్రి కష్టాలు తీర్చడానికి పైనుంచి దిగొచ్చారు. నా బిడ్డల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు. అలాంటి అల్లుళ్లకు మామనై పుట్టినందుకు రోజు వాళ్ళ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకోవాలి. రేయ్, ఏంట్రా పోసుకునేది? కాలు కడిగి నీళ్ళరా. ఓ గురువయ్య, ఏంది బస్ ఆపినా? పోనీ పోనీ, రై రై. నాన్న, నువ్వు బస్సు ఇంజన్ లాంటి గురక పెడతావని కల్లో కూడా అనుకోలేదు నాన్న. ఆ కోర్ కోర్ బాబు, 10 నిమిషాలు ఆగుతుంది. పోసుకునే వాళ్ళంతా పోసుకురండి, తాగే వాళ్ళంతా తాగేసిరండి. రేయ్, తాగటం ఏంటి, పోసుకోవటం ఏంటి? మొదటిది ఒకటి, రెండోది ఒకటి. టైం కూడా ఒకటి. 2. నీకు 2 రూపాయలే నేను ఇవ్వాల్సింది. ఏమయ్యా, టికెట్ వెనకాల రసం చూసుకోవా? గుడ్డోడివా ఏంది? టికెట్ 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 ఏంటి నందు మొహం అలా వాడిపోయింది? రాత్రి బాగా నిద్ర పట్టిందా? బాగా నిద్ర పట్టిందా అని అడుగు. ప్రయాణం బాగా జరిగిందా అని అడుగు. ప్రయాణమా? కలగన్నావా? లేదు, మీ నాన్న కలగన్నాడు. ఆ కల్లో కండక్టర్ గా జీవించాడు. ఆయనతో పాటు మా ఇద్దరిని గూడూరు దాకా ప్రయాణం చేయించాడు. మా నాన్న కండక్టర్ అయితే మరి బస్సు నడిపింది ఎవరు? మా నాన్న. బస్సు నడిచే సౌండ్, మా నాన్న గురక సౌండ్, రెండు ఒకటే. ఏమైంది వారు అంతగా నవ్వుతున్నావు? రాత్రి మీ ఆయన్ని మా ఆయన్ని మన నాన్న మావయ్య గారు కలిసి బస్సులో గూడూరు దాకా తీసుకెళ్లారంట. చాలా ఇద్దరికిద్దరు కలిసి మా ఇద్దరికి నిద్ర లేకుండా చేశారు. ఫ్రీగా గూడూరు దాకా వెళ్తే అక్కడ దిగి విశేషాలన్నీ చూసిరాకపోయారా? దిగేవాళ్ళమే. మీ నాన్న మా నాన్న బస్సు ఆపితే కదా. బాగైంది బాగైంది. అయ్యింది చాలు. ఇక మేమిద్దరం బయలుదేరతాం. మాతో వచ్చేవాళ్ళు రావచ్చు, ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు. నేను మాత్రం ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళేది? కార్తీక పౌర్ణమికి ఇంటికొచ్చిన అల్లులని కార్తీక మాసపు వనభోజనాలకి తీసుకెళ్లడం ఆచారం. ఇవాళ మనందరం వనభోజనాలకి వెళ్తున్నాం. వనభోజనాలా? నాకు రాత్రి తిన్నదే అరగలేదు. మీకు తిన్నది అరక్కపోయినా రావాల్సిందే. ఇవాళ అరిగేదాకా మాతో కలిసి ఉండాల్సిందే. నాకు కుదరదు, నేను రాలేను. అయ్యో, ఎందుకు బాబు, ఏమైంది? ఎందుకంత చిరాగ్గా ఉన్నారు? మరేం లేదు, ప్రయాణం చేసి అలసిపోయాడు కదా అందుకే. కరెక్టే కరెక్టే. ప్రయాణం ఏంటి బాబు, ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఏం లేదు నాన్న, మీరుండండి. అందరం కలిసి సరదాగా వెళ్తున్నప్పుడు మీరొక్కరే రాకపోతే పాపం వరుదిని ఎంత చిన్నపుచ్చుకుంటుందో ఒకసారి ఆలోచించండి. అవునరా, నువ్వు రాకపోతే చిన్నపుచ్చుకుంటుంది, వస్తే పెద్ద పుచ్చుకుంటుంది. నువ్వు రారా సరదాగా. అవునండి, మీరొస్తే పెద్ద పుచ్చుకుంటాను. అమ్మా నాన్న జేజవ్వ కూడా వస్తున్నారు బాబు. ఇందరుండి మీరు మాత్రం రాకపోతే మాకేం సంతోషం ఉంటుంది చెప్పండి. ఏంటి? పార్థు బావ రానంటున్నాడా? అవును కావ్య, రానంటున్నారు. ఆ పప్పులే ఉడకో, అందరం కలిసి వెళ్ళాల్సిందే, మాతో కలిసి ఆడి పాడాల్సిందే. ప్లీజ్ బావా రా బావా, ప్లీజ్ బావా రా బావా, ప్లీజ్ బావా బావా బావా, ప్లీజ్ బావా బావా బావా, ప్లీజ్ బావా బావా బావా, ప్లీజ్ బావా రా బావా బావా బావా, ప్లీజ్ బావా బావా బావా, ప్లీజ్ బావా బావా రా బావా, ప్లీజ్ బావా బావా, ప్లీజ్ బావా బావా బావా, ప్లీజ్ 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 బావా 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 బావా. రాక
చస్తానా? మీ అక్క కట్టిన కిల్లి అంటేనే కాదు, మీ అక్క అంటేనే నాకు పరమ అసహ్యం. వరు, పెద్దమ్మి, హారతి వెలిగించండమ్మి. పూజ అయిపోయిందిగా, ఇంకా భోజనాలు పెట్టేస్తే బయలుదేరచ్చు. భోజనాలా? అవును. ఇప్పుడా? అవును. పెట్టం. వాట్? ఇప్పుడు భోజనాలు లేవు. వన భోజనాలంటే రావడం, తినడం, పోవడం కాదు సార్. ఎన్ని గేమ్స్ ప్లాన్ చేసామో తెలుసా? ఫుల్ గా ఆడి అలసిపోయాక అప్పుడు భోజనాలు. ఈ లోపు నేను వెళ్ళి ఏర్పాట్లన్నీ చేసొస్తాను. అమ్మా, ఎక్కడికి? నేను ఐశ్వర్యరాయిలా స్టిల్స్ ఇస్తాను, నువ్వు ఫోటో తీసి పెట్టాలి. పిక్కులు నేను ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తాను. అప్పుడు గాని ఫేస్బుక్ ని బ్యాన్ చేయరు. నీకంటే అందంగా ఉన్నానని కుళ్ళు. అంటే బాధపడతావు గాని నీ ఏజ్ ఏంటి, ఈ గెటప్ ఏంటి? నువ్వు భూమి పుట్టినప్పుడు పుట్టావు, నేను భూమిక పుట్టినప్పుడు పుట్టాను. భూమిక ఫ్యాన్స్ వింటే భూమిలో పాతేస్తారు. వస్తావా రావా? రాను. నువ్వు రాకపోతే నీ తాత రాజారావుని రప్పిస్తాను కిందకి. ఏ బకరా దొరుకుతాడు? ఏ మ్యాన్? నన్నా? కమ్ కమ్ కమ్. ఏంటి? ఏంటి మేడం ఇలా పక్కకి తీసుకొస్తున్నారు? ఇప్పుడు నువ్వు కొన్ని కళాఖండాలు తీయాలి. అంటే ఏంటి మేడం? ఫోటోలు తీయాలి. ఫోటోలే కదా మేడం, మీరు అలా నుంచోండి, రకరకాలుగా ఫోటోలు తీసేస్తాను అంతే. ఓకే, నేను పోజులు ఇస్తాను, నువ్వు యాంగిల్ ఫిక్స్ చేసుకో. యాంగిల్ కూడా నేనే ఫిక్స్ చేస్తాను. లో యాంగిల్. అబ్బో, సరే.